ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం దినవృత్తాంతములకు రాసిన మొదటి లేఖ 22వ అధ్యాయం 13వ వచనం. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. దావీదు ఇంకా ఇలా అన్నాడు, కుమారుడా, ఇప్పుడు యెహోవా నీకు తోడై ఉండుగాక. యెహోవా నీవు నిర్మిస్తావని చెప్పినట్లు దేవాలయ నిర్మాణంలో నీకు విజయం సాధించేదుగాక. యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను సమర్థవంతంగా పాలించే విధంగా యెహోవా నీకు తెలివితేటలు, అవగాహన ఇచ్చుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించు. ఇశ్రాయేలీయుల సంక్షేమం కొరకు దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నియమాలను నీవు పాటించి జాగ్రత్త తీసుకుంటే నీవు విజయం సాధిస్తావు. నీవు శక్తిమంతుడివై ధైర్యంగా ఉండు, నీవు భయపడవద్దు. సొలొమోను యెహోవా ఆలయ నిర్మాణానికి ఏర్పాటు చేయడంలో చాలా కష్టపడ్డాడు. నేను 2 మణుగులు అనగా 3750 టన్నుల బంగారాన్ని, 10 కోట్ల మణుగులు అనగా 30,07,500 టన్నుల వెండిని, తూకం వేయడానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. కలపను, రాయిని కూడా ఇచ్చాను. సొలొమోను, నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామాగ్రిని సమకూర్చవచ్చు. నీ వద్ద చాలామంది రాత్రిని చెక్కే శిల్పులు, వడ్రంగులు ఉన్నారు. ప్రతి పనిలోనూ నిపుణులైన వారు నీకు ఉన్నారు. బంగారం, వెండి, కంచు, ఇనుము పనుల్లో నేర్పర్లు, అనుభవం ఉన్నవారు నీ వద్ద ఉన్నారు. ప్రవీణత గల పనివారు నీ వద్ద లెక్కకు మించి ఉన్నారు. ఇప్పుడు పని మొదలుపెట్టు. యెహోవా నీకు తోడైయుండునుగాక. తరువాత ఇశ్రాయేలు పెద్దలందరికీ తన కుమారుడు సొలొమోనుకు సహాయపడమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పెద్దలందరికీ దావీదు ఇలా చెప్పాడు, మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు. ఆయన మీకు శాంతి నెలకొన్న కాలాన్ని ప్రసాదించాడు. మన చుట్టూ ఉన్న దేశాలను ఓడించేలా యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా, ఆయన ప్రజలు ఇప్పుడు ఈ దేశం మీద ఆధిపత్యం వహించి ఉన్నారు. యెహోవా సంకల్పం నెరవేరడానికి మీరంతా హృదయపూర్వకంగా ఆయనకు అంకితం ఇవ్వండి. యెహోవా దేవునికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. యెహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. పిమ్మట ఉడంబడిక పెట్టెను, ఇతర పవిత్ర పరికరాలను ఆలయంలోనికి తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.